బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మహబూబ్నగర్ బస్టాండ్ దగ్గర అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు బైఠాయించి ఆందోళనకు దిగారు. బీసీ సంఘాల నాయకులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పంటూ బీసీ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా కూడా పోరుబాట కొనసాగుతోంది. అన్ని రాజకీయ పక్షాలతో పాటు కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున బంద్లో పాల్గొంటాయి. మనం ప్రస్తుతం మామనార్ జిల్లా బస్టాండ్ వద్ద సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అన్ని ప్రజా సంఘాలు కానీ ఉద్యమ పక్షాలు కానీ జేఏసీ నాయకులంతా కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చిందో దాన్ని తుంగలో దొక్కి ఈరోజు రకరకాల పేరుతో జీవోల పేరుతో కొత్త రకంగా డ్రామాలకు తెరలేపింది. దాన్ని బీసీ సమాజం మొత్తం ఖండిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక బీసీలు బంద్కు పిలుపుని చూస్తూనే నిజంగా బీసీల విజయంగానే భావిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు చిత్తచిత్తో పనిచేయకుండా ఈరోజు ముందుకు పోయి ఈరోజు రిజర్వేషన్లకు అడ్డంగా మారింది. దీన్ని బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ బంద్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఏ విధంగా బీసీలు ఐక్యతుందో. ప్రత్యేకించి అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతుంది. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు మొత్తం కూడా ఏకమై ఒక్క తాటి మీదకి వచ్చి నినదిస్తూ ఈరోజు పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బంద్ ఈరోజు 5 గంటల నుంచి కూడా అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు బంద్లో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఒక్క బస్సు బయటికి వెళ్లకుండా, ఒక్క దుకాణం తెలవకుండా అన్ని రకాలుగా వ్యాపార విద్యా సంస్థలు కూడా బంద్కు పాటించి దీన్ని సహకరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు దీనికి సహకరిస్తున్నారు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే దాంట్లో ఒక న్యాయం ఉంది, ఒక ధర్మం ఉంది. బీసీల వాటా 60% ఉంటే వాళ్ళకు కనీసం 42% ఇవ్వడం అనేది చాలా న్యాయ సూత్రాలకు, సామాజిక న్యాయానికి చాలా దగ్గరైన అంశం. ఈరోజు మేము ఈడబ్ల్యూఎస్కు వాళ్ళు 4% ఉంటే 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఈరోజు 60% ఉన్న బీసీలకు కనీసం 27%, 29% అని చెప్పి వాళ్ళ నోట్లో మట్టు కొడుతున్నారు. ఈరోజు 42% రిజర్వేషన్ను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కంచం ముందల పెట్టి అందులో మన్ను పోసినట్లుగా, తినే కంచంలో లాక్కున్నట్లుగా ఈరోజు ద్రోహం చేసిండ్రు. ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం ఇది సాధ్యం కాదని న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే కమిషన్లు ఇస్తున్నటువంటి వర్డిక్ట్స్. సో దీన్ని బీసీ సంఘాలు కానీ బీసీ జేఏసీలు కానీ ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఎట్లా సొల్యూషన్ తీసుకొస్తారు? ఈరోజు కొంతమంది అగ్రవర్ణాలు మాత్రమే జనాభా దామాషా ప్రకారం సాధ్యం కాదని చెప్తున్నారు. కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 242, ఆర్టికల్ 46 ప్రకారం ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం ముఖ్యంగా హూ దే ఆర్ సోషలీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, హూ దే ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్, దే ఆర్ ఎలిజిబుల్ రిజర్వేషన్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యమవుతుంది. కానీ ఈరోజు పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేక అమలు కావడం లేదు. పక్కనున్న తమిళనాడులో 69% రిజర్వేషన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. బీసీలపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ కొరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈరోజు పార్లమెంటుకు పంపేయాల్సిన అవసరం బీజేపీ పార్టీది ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా కూడా 134 కులాలు బీసీలందరూ ఏకమై ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాహుల్ గాంధీ గారు నిజంగా తెరపైకి వచ్చి నిజంగా కూడా బీసీలపై చిత్తశుద్ధి ఉండే ఆయన ఈరోజు ఒకటే నినాదమైన బీసీలను ముందుకు తీసుకురావాలి, బీసీల వాటా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా వాళ్ళకు 42% రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో పెట్టి పంపిస్తే ఈరోజు పార్లమెంట్లో బిల్లు చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో ఈరోజు బీజేపీ పార్టీ పైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కి ఉత్తి హిస్సేదారి అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్ళి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా కులగణన చేసి, అదేవిధంగా కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ కల్పియాలే బీసీలకు అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఉద్యోగ సంఘాల ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? మీ కార్యాచరణ ఏమంటారు? ఈరోజు సబ్బండ వర్గాలు అంటే బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా పింఛనర్స్ కావచ్చు,
అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, అన్ని పట్టణాలు, అన్ని కేంద్రాలు, మండల కేంద్రాల్లో కూడా మేము సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రత్యక్షంగా కూడా పాల్గొంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏ విధంగా పోషించినామో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా ఇదే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అదేవిధంగా పాత్ర పోషిస్తాం. తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. మేధావులుగా ఈ కులాలంతా కూడా కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు కొన్ని వర్గాలు అంటే ఆధిపత్య కులాల వారు కోర్టుకు పోయి దీన్ని బంద్ చేయడం చాలా దుర్మార్గము. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఏనాడు కూడా మనం మాట్లాడలే, కోర్టులకు వెళ్ళలేదు, ఏ విధంగా పోలేదు. కాబట్టి ప్రజలను చైతన్యం చేయాలా, నాయకులను చైతన్యం చేయాలా, మేధావులను చైతన్యం చేయాలా. ఈ సమాజాన్ని చైతన్యం చేసిన రిజర్వేషన్లు అవే వస్తాయి. ఏ కోర్టులు అడ్డుపడతాయి? పార్టీల మీద ప్రెజర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా సమాజాన్ని చైతన్యం చేస్తాం. చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నిర్మించినామో అదే విధంగా నిర్మిస్తాం. తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో ఈ రిజర్వేషన్లు కూడా అదే విధంగా సాధిస్తాం. రాబోయే రోజుల్లో అధికారం అంతా కూడా బీసీలదే. కాబట్టి బీసీలో మనందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మన ప్రజలలో బీసీలలో ఐక్యత వచ్చింది. అందరు కళ్ళు తెరిచి మేలుకున్నారు. ఈ ఉద్యమం ఇక ముందట కూడా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధిస్తామని కోరుకుంటున్నారు. సో మొత్తానికి 42% రిజర్వేషన్ కోసం మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని సంఘాలు కూడా భాగ్యస్వామ్యం అవుతున్నాయి. దేశ నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న బంద్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. అన్ని పార్టీలు తర్వాత అన్ని రకాల బీసీ వర్గాలు కూడా కలుస్తూ ఉన్నారు. ఈ 42% స్థానిక సంస్థల్లో ఇస్తే ఎవరికి నష్టం లేదు. ఇదేమి ప్రతిభకు సంబంధించింది కాదు, ఉద్యోగాలు కాదు, విద్య కాదు, అలాంటి వాటికి ఇంకేదన్నా ఉండాలి. కానీ సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అలాంటి వాటికి కనీసం ప్రజాస్వామ్యం అంటే తప్పకుండా ఈ అధికారాల్లో ఉండాలి, పాలకవర్గంగా ఉండాలి. అవి మర్చిపోయి 42% ఇంత అడ్డం పడడం అనేది విచిత్రంగా ఉంది. నిజంగా మెజారిటీ ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి పార్టీలు ఇవి. మెజారిటీ ప్రజల అభిష్టాన్ని తీర్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం తిరిగి ధర్నాలు చేయడం, ఈ రాస్తారోకోలు చేయడం, ఉద్యమాలు చేయడం అవసరం లేదు. అది ప్రజాప్రతినిధులుగా మనం అందరం ఎప్పుడైతే ఎన్నుకున్నామో వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఇవి సెటిల్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు. నాకు చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే పాలకులు ఈ మెజారిటీ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారో తప్పకుండా ఉద్యమాలు జరుగుతాయి. ఈ ఉద్యమాలు రాబోయే రోజుల్లో వాళ్ళ గుణపాఠం చెప్తాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బీసీలకు ఉన్నటువంటి ఏదైతే జనాభా ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఉద్దేశించి ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో 9ని ఏదైతే రిలీజ్ చేసిందో దాని ప్రకారం కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ రిజర్వేషన్ల ద్వారా విద్య అట్లాగే ఉద్యోగ రాజకీయ అంశాలన్నింటిలో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.